మీరు వెళ్ళండి. ఓకే మేడం. రిపోర్ట్స్ చూడు సహస్రా. సహస్ర, ఏముంది అందులో? ఇప్పుడు నిజం చెప్పండి, లక్ష్మి తల్లిదండ్రులు మీరేనా? అవునమ్మా, లక్ష్మి కన్న తల్లిదండ్రులు మేమే. ఇలా అబద్ధాలు చెప్పటానికి సిగ్గులేదా మీకు? అబద్ధమేంటి శాస్త్ర? డిఎన్ఏ రిపోర్ట్లో ఏమని వచ్చింది? వీళ్ళిద్దరి డిఎన్ఏతో లక్ష్మి డిఎన్ఏ కలవలేదు, మిస్ మ్యాచ్ అని వచ్చింది. అంటే వీళ్ళిద్దరూ లక్ష్మి అమ్మా నాన్నలు కాదు. మీరు ఎన్ని డబ్బులు పోసినా నిజాన్ని మార్చలేరు అంకుల్. ఎందుకింత నాటకం ఆడారు? ఎందుకు ప్రకాష్ మా అల్లుడు కాదు అని చెప్పారు? ఎవరు చెప్పమన్నారు? అసలు ఎవరు వెనకుండి మిమ్మల్ని పంపించారు? ఏంటి నోరు మెదపరేంటి? ఇలా కాదమ్మా, పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్లే చూసుకుంటారు వీళ్ళ పని. అయితే ఎవరు మిమ్మల్ని తీసుకొచ్చి ఈ నాటకం ఆడమని చెప్పారో చెప్పండి. నేనే వదినా. వాళ్ళని రమ్మని చెప్పింది నేనే, ఇలా నటించమని చెప్పింది కూడా నేనే. మీరే శిక్ష వేసినా నాకు వేయండి, వాళ్ళని వదిలేయండి. ఇంకా చూస్తారేంటి? వెళ్ళండి. మీరీ ఇంటి అల్లుడు మరిది గారు, ఎందుకు ఇలా చేశారు? అసలు మీకేం అవసరం? లక్ష్మి నా కూతురు అనుకున్నాను, తన భర్త ఈ ప్రకాష్ కాదని బలంగా నమ్మాను, అందుకే ఈ పని చేశాను. ఒసై లక్ష్మి, వచ్చిన వాళ్ళు మీ అమ్మా నాన్న కాదు అని తెలుసు కూడా గుడ్ల గూబలాగా గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడ్డావే గాని ఒక్క మాట మాట్లాడలేదు. చెప్పవే, అప్పుడెప్పుడో నీ మొగుడని ఒకడొచ్చాడు, ఆ రోజు ఇంతే క్వశ్చన్ మార్క్ ఫేస్ తో ఉన్నాం. ప్రకాష్ అంటే ప్రూఫులతో వచ్చాడు, ఓకే. ఇప్పుడు నీ తల్లిదండ్రులమని ఎవరో వచ్చారు, ఇప్పుడు కూడా అదే క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూస్తూ ఉన్నావు. నువ్వు నోరు మెదపకపోతే మేమేమనుకోవాలి? డిఎన్ఏ టెస్ట్ రాబట్టి సరిపోయింది, లేకపోతే ప్రకాష్ని అందరూ అనుమానించాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా ఏమీ మాట్లాడవేంటే? మామూలుగా లాజికల్ బాగానే మాట్లాడతావు కదా, నోరు విప్పు. అమ్మా, అది లక్ష్మి, నువ్వాగు, నేను చెప్తాను.
అది కాదు విహారీ. అత్తయ్య, లక్ష్మి ఎందుకు మాట్లాడలేదో తన ఇబ్బంది ఏంటో నాకు అర్థమైంది. అదే చెప్తానన్నాను. అత్తయ్య, లక్ష్మి జీవితంలోకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒకడు నేనే భర్త అని వచ్చాడు. వాణ్ణి తను నమ్మట్లేదు. ఇంతలో మీరు దండలు మారుస్తాం, భర్తగా కన్ఫర్మ్ చేస్తామంటే మావయ్య తన ఇబ్బందిని గ్రహించి ఎవరినో తీసుకొచ్చి లక్ష్మి పేరెంట్స్ అని చెప్పారు. ఓహో, ఈ కేసులన్నీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల జరిగాయని విహారీ కూడా కేసులో ఉంటాడు. ఖచ్చితంగా ఇండియాకి వస్తే జైలుకి వెళ్తాడు. అంతేకాదు, ఇక్కడ మనకి అడ్డుగా ఉన్న ఎండి లక్ష్మి కూడా అదే కేసులో జైల్లో ఉంటుంది. ఒక్క ప్లాన్తో లక్ష్మిని సైడ్ చేయొచ్చు, విహారీని యుఎస్ లో ఉండేలా కూడా లాక్ చేయొచ్చు. సూపర్ అంబిక. అవును సుభాష్, అందుకే కనీసం కన్స్ట్రక్షన్ సైట్లో 2 లేదా 3 చనిపోవాలి. స్పిన్నింగ్ మిల్లో కూడా 3 4 చనిపోతేనే ఇంపాక్ట్ ఎక్కువగా ఉండి విహారీని లాక్ చేయడానికి ఉంటుంది. అసలు విషయం నాకు చెప్పావు కదా, ఇక నేను చూసుకుంటాను. కావాల్సి వస్తే